ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. సంజయ ఉవాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ అర్జునుడు పృథా తనయుడిగా సంబోధించబడ్డాడండి. పృథా అంటే శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి, అంటే కుంతీదేవి కుమారుడే కదండి అర్జునుడు. అందుకే పృథా తనయుడిగా పిలువబడ్డాడు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడవుతాడు. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడవుతాడు. అటువంటి క్షత్రియులు బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారండి. అంతే కదండి. ఏదైనా సరే మనల్ని బట్టే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా పాపం చేస్తామనుకోండి, మన కుటుంబం మంచిదైతే అసలు ఆ పిల్లోడు ఆ కుటుంబానికి తగిన వాడే కాదు అని అనుకుంటాం కదా. సో ఇక్కడ కూడా అంతే అండి. అందుకే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. అందుకే ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశం చేస్తున్నాడండి. అంటే ఎలా నిర్దేశం చేస్తున్నాడంటే, ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యం చేసిన వాడవుతాడు. అందుకే అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడండి ఇక్కడ. సో నువ్వు ఇలా చెయ్యకూడదు, ఇది తప్పు అని చెప్పేసి శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. క్లైబ్యం నపుంసకత్వము, మాస్మా వద్దు, గమహ తీసుకోవడము, పార్థ ఓ పృథా కుమార, ఏతత్ ఇది, త్వయి నీకు, నా ఉపపద్యతే తగదు, క్షుద్రం నీచమైన, హృదయం యొక్క, దౌర్బల్యము బలహీనతను, త్యక్త్వా విడిచిపెట్టి, ఉత్తిష్ట లెమ్మో, పరంతప శత్రువులను తప్పింపచేసేవాడా. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునితో ఏం చెప్తున్నాడంటే, ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు నువ్వు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యము విడిచిపెట్టి నువ్వు యుద్ధానికి సిద్ధమవ్వు. ఇది నీ క్షత్రియ ధర్మమునకు ఆటంకమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.